ఇక ఫ్రెండ్స్ ఇక నిన్న మేము పండక్కే వచ్చినాము. నిన్న చికెన్ వండిరు, మటన్ వండిరు, పూరీలు బగారన్నం చేసిర్రు. ఇక ఈరోజు తమ్ముడు అక్క మీరు ఉండండి, ఈరోజు బిర్యానీ చేస్తుంది మరదలు అన్నాడు. మరదలు బిర్యానీ చేస్తుంది. అది చూసినారా అన్నీ రెడీ పెట్టుకుంది. అందుకే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఇంకా మరదలు బిర్యానీ చేస్తుంది, నేనైతే అప్లోడ్ చేస్తాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే బాగా చేస్తుంది మరదలు. నేను ఇంతకుముందు చాలాసార్లు తిన్నాను మరదలు చేసిన బిర్యానీ. సో స్వప్న ఇక స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇక చికెన్ అయితే శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకుంది. ఇక కుక్కర్ పెట్టుకుంది ఇక ముందర వరదలు. ఏం చేస్తుంది చూద్దాం. ఏంటిది అది? సాజీరా ఒక 2 స్పూన్లు. ఎక్కువ ఘాటు ఉండొద్దు కదా. ఎన్ని వేస్తున్నావు లవంగాలు? ఒక 15 లవంగాల. 2 కిలోలకు ఒక 15. ఏం ఘాటు కాదా? ఘాటు ఏం కాదు. నెక్స్ట్ అవేంటి ఇలాచీలా? ఇలాచీలు ఒక 8 ఇలాచీలు. చెక్క ఎంత ముక్క. నేనైతే ఇవన్నీ మసాలాలు చేసేస్తా. నేను ఈ స్టైల్లో నువ్వు చేస్తున్నావు అంతేనా? ఆకు, బిర్యానీ ఆకు. ఫ్రెండ్స్ బిర్యానీ అది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు. ఇది మర్దల్ స్టైల్ అన్నట్టు. పసుపు నీకు చేత్తోనే అలవాట సప్న? అది ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. ఇంచుమించు అంటే ఒక 4 స్పూన్ల కారం అనుకోవచ్చు మనం. కారం అయితే ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఉప్పు అనేది అందాజా. ఆమెకి ఇక చేత్తోనే అందాజా కాబట్టి మరదలన్నీ చేత్తోనే వేస్తుంది. ఇంకా మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఒక 4-5 స్పూన్ల కారము, ఒక 2-3 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా అల్లం ఎల్లిగడ్డ వేస్తుంది, పుదీనా, కొత్తిమీర, పుదీనా ఇంకా వేయించి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఆ ఉల్లిగడ్డలు కూడా వేసేస్తుంది. కొన్ని వేసుకోవాలి, గార్నిష్ కోసం కావాలి. కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకుంటున్నావా? ఓకే. ఇంకా పచ్చిమిరపకాయలు చీల్ చేస్తుంది. నిమ్మకాయలు రసం ఎప్పుడు వేస్తావు సప్న? గార్నిష్ పైన వేయాలి. అంటే ఇప్పుడు వేసేటప్పుడు దీంట్లో అయితే వేయవు రసం? ఆ రసం దీంట్లో వేసుకోవద్దు అంటే నువ్వు వేయవు అంతే. వేయవు. నేనైతే దీంట్లోనే కలుపుతాను నిమ్మకాయ రసం కూడా. కలపొద్దు, అన్నం దమ్ము చేస్తాను చూడు అప్పుడు వేయాలన్నమాట. ఈ ఉల్లిగడ్డలు వేయించుకున్న నూనె, ఆ నూనె కూడా దాంట్లోనే పోస్తుంది. ఇక ఆ నూనె వేసుకుంటేనే మంచిగా ఉంటుంది బిర్యానీలో. ఎంత ఉంటే అంత పోసేసుకోవాలి మొత్తం. చేతి పడితేనే ముక్క కంటుతుంది అన్నమాట. ఏం చేస్తాం, జనాలు ఎక్కువ అయిపోయినాము కదా మేము వాళ్ళు అనేసరికి ఇక బాగా మంది జనాలు ఉన్నాం. ఇక తమ్ముడైతే బాగా తెచ్చిండు చికెన్. మంది ఉన్నాం కాబట్టి ఇక క్వాంటిటీ కూడా ఎక్కువనే అయింది చికెను. ఇంకా మేము వచ్చినాము, ఇంకా తమ్ముడు వాళ్ళు 4 అంటే 8 మంది అయినా మొత్తం. ఇంకా బిర్యానీ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక మనది కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరదలది కొత్త ఛానలే. ఇంకా నాకు కూడా 2 ఛానల్స్ ఉన్నాయి. ఇంకా నా ఛానల్ కూడా రండి. మరి నేను కూడా చేస్తుంటా, వ్లాగ్స్ ఉన్నాయి నా దాంట్లో కుకింగ్స్ ఉంటాయి. ఇంకా మరదలది కొత్తది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అట్లాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే ఇంకో 4గురికి రీచ్ అవుతుంది వీడియో అనేది. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఎందుకంటే ఒక వీడియో చేయాలంటే దాంట్లో ప్రతి కష్టం ఉంటుంది, ప్రతి యూట్యూబర్కి తెలుసు అది. సో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎప్పుడైనా లెగ్ పీస్లు అనేవి పైననే పెట్టుకోవాలి. లెగ్ పీస్లు అంటే అట్లా మంచిగా మీదనే పెట్టుకోవాలని చెప్తుంది మరదలు. కింద ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, దొరకవు కూడా. ఇప్పుడు మనం పెట్టేటప్పుడు ఎక్కడ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. ఇంకా బిర్యానీ అని చికెన్ కూర వేయని కానీ లెగ్ పీస్లు అడుగుతారు కదా. ఇంకా చికెన్ 1 అవర్ కానీ ఒకవేళ టైం ఉంటే 2 అవర్స్ కానీ మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా బాస్మతి బియ్యాన్ని అయితే 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇంకా నిండా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టింది. దీంట్లోకి హోల్ గరం మసాలా, దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకుంది. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి పక్కన ఉంచుదాము. ఇంకా పక్క స్టవ్ మీద అయితే చికెన్ పెట్టింది. చికెన్ పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టింది. 1-2 సార్లు మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేస్తే ఇక్కడ సిమ్లో చికెన్ ఉడుకుతుంది. ఇక్కడైతే అన్నం కూడా ఉడికింది. ఇక మనకు తెలిసే కదా ఒక 70% అయితే ఉడకాలి అన్నము. ఇంకా అన్నం ఉడికింది. ఇక దానికోసం ఇక పెంక మీద పేనం పెట్టింది, తర్వాత కుక్కర్ పెట్టింది. ఇక ఈ అన్నం అంతా వేస్తుంది. అయితే కుక్కర్ అనేది మందంగానే ఉంది కానీ పెట్టింది. ఇంకా అసలు అవసరం లేదు, మందంగా ఉంటే పెంక అవసరం లేదు కానీ ఇంక పెట్టాలనుకుంది మరదలు. ఎప్పుడు పెడతాం కాక పెడతా అన్నది. పెట్టనిగా పెట్టేసింది. పెట్టిగా అంత అన్నం అంతా దీంట్లోకి వేసుకుంటుంది.
ఇంకా అన్నం మొత్తం వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా అట్లనే ఆనియన్స్ కొన్ని ఉంచుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా వేసుకుంటుంది. అయితే ఫుడ్ కలర్ అయితే మరదలేదు, నేనైతే వీడియో కోసం ఫుడ్ కలర్ వేస్తాను కానీ అది పాలల్లో పసుపు వేసింది. ఇంకా పసుపు వేసి మంచిగా కలుపుకుంది, ఏళ్ళతో కలుపుకొని ఇంకా మంచిగా పైన పోస్తుంది. అప్పుడు మీరు ఇట్లనే చేసుకోండి. నాకు కూడా ఐడియా వచ్చింది ఇంకా మా మరదలను చూసిన తర్వాత. నేను ఎప్పుడైనా వీడియో కోసం అని ఫుడ్ కలర్ వేస్తాను. ఇంకా తర్వాత నిమ్మరసం పోసుకుంటుంది. ఇంకా తర్వాత నెయ్యి కూడా వేస్తుంది. నెయ్యి అయితే బాగానే వేసుకుంటుంది పైన. ఇంకా నెయ్యి వేస్తే మంచిగా ఉంటుంది కదా బిర్యానీకి. ఇంకా మేము అందరం ఉన్నాం కాబట్టి ఇక పెద్ద క్వాంటిటీ కాబట్టి కుక్కర్లో పెట్టింది, ఎప్పుడు కుక్కర్లో ఉండదు. కానీ ఇక మేము అందరం ఉన్నాం కదా పెద్ద గిన్నెలు ఎట్లా అనేసి దీంట్లో వేసింది. ఇక పైన అయితే గంజి వార్చింది ఉంటుంది కదా అది పెట్టేసింది. ఇక హాఫ్ అన్ అవర్ దమ్కేస్తే ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక కుక్కర్లో ఉన్నాం కాబట్టి చికెన్ అంతా కిందికి అయిపోయింది. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే వేరొక గిన్నెలకి తోడు చూపిద్దామని చెప్తున్నా. ఎందుకంటే ప్లేట్లకు పెడితే చికెన్ రాదని ఇక వేరే గిన్నెలు అయితే పెట్టుకున్నాం. ఇక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరదలకి.